Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CCRR College for Women, Vatliru. In this video session, I would like to discuss about natural and artificial feeds and their importance in shrimp culture. So let's start the topic. Natural and artificial feeds and their importance in shrimp culture. First one, natural feed. Adult prawns are omnivorous in habitat. Larvae feed on mostly microorganisms and dead and decaying organic materials. So adult prawn, so at the stage of adult stage లో ఏంటంటే prawns అనేవి ఏంటంటే are omnivorous in habitat. So it can feed on both plants and animals. So at the stage of larva it feeds on mostly microorganisms and dead and decaying organic material. So at the stage of larval stage లో ఉన్నప్పుడు ఏంటంటే prawn అనేది మైక్రోఆర్గానిజమ్స్ని అట్ ద సేమ్ టైం ఏంటంటే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మెటీరియల్స్ని ఫుడ్ కింద తీసుకుంటుంది. పీనియస్ ఇండికస్ మెయిన్లీ feeds upon dead and decaying organic material and plant materials like algal cells, weeds, diatoms like Casinodescus, Pleurosigma, Rhizosolenia, crustaceans like copepods, ostrocods, amphipods, microdecapods, and larval form of molluscans, termitodes and other organisms. So ఈ పీనియస్ ఇండికస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫీడ్స్ అపాన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మెటీరియల్. సో ఏవైతే ఏంటంటే ఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే డెడ్ అయిపోతాయో సో సాయిల్లో అవి డికే అవుతాయో సో వాటిని ఏంటంటే ఇవి ఫీడ్ కింద తీసుకుంటుంది. సో ప్లాంట్ మెటీరియల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది వీటిని ఫుడ్ కింద తీసుకుంటుంది అంటే ఆల్గల్ సెల్స్ని, వీడ్స్ని, డయాటమ్స్ని. సో డయాటమ్స్లో వచ్చేసరికి ఏంటంటే కెసినోడెస్కస్ని. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్లూరోసిగ్మా. సో ప్లూరోసిగ్మా ఈజ్ అన్ మెరైన్ ఫైటో ప్లాంక్టాన్. సో ప్లూరోసిగ్మా అనేది ఏంటంటే మెరైన్ ఫైటో ప్లాంక్టాన్. సో రైజోసోలీనియా వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ సిలిండ్రికల్ షేప్ డయాటమ్ సో విచ్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ మెరైన్ అండ్ ఎష్యూరిన్ వాటర్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. సో క్రస్టేషియన్స్ లైక్ ఏంటంటే కాపీపోడ్స్, ఆస్ట్రోకోడ్స్ని, యాంఫిపోడ్స్ని, మైక్రోడెకాపోడ్స్ని అట్ ద సేమ్ టైం ఏంటంటే లార్వల్ ఫార్మ్ ఆఫ్ మొలస్కన్స్ని. సో వీటిని నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెర్మటోడ్స్. సో టెర్మటోడ్స్ వచ్చేసరికి ఏంటంటే విఫ్లోక్స్ ఓవల్ షేప్ ఆఫ్ వార్మ్స్ని మనం టెర్మటోడ్స్ అంటాం. సో అదర్ యానిమల్స్ని, సో అదర్ ఆర్గానిజమ్స్ని, సో వీటిని అన్నిటినీ ఏంటి అంటే ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. సో ఆస్ట్రోకోడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి క్రస్టేషియన్స్. సో సీడ్ షింప్స్ని మనం ఆస్ట్రోకోడ్స్ అని అంటాము. సో యాంపిఫోడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏంటంటే క్రస్టేషియన్. సో ఇది ఏంటంటే మెరైన్ ఫార్మ్ ఆఫ్ క్రస్టేషియన్స్. సో ఈ మెరైన్ వాటర్లో ప్రెసెంట్ అయ్యే క్రస్టేషియన్స్ని మనం యాంపిఫోడ్స్ అనే అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మైక్రో డెకాపోడ్స్. సో డెకాపోడ్ ఇట్ ఈస్ అ ఆర్డర్ ఆఫ్ క్రస్టేషియన్స్. సో క్రస్టేషియన్స్ ఆర్డర్ని డెకాపోడ్ అని అంటాము. సో వీటిని ఏంటంటే ఫుడ్ కింద తీసుకుంటుంది. సో ఈ పీనియస్ ఇండికస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ లార్వల్ ఫామ్. సో మొలస్కన్స్ అనే లారల్ ఫామ్లో ఉన్న మొలస్కన్స్ని ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. దే ఆల్సో ఫీడ్ ఆన్ షెల్ పీసెస్. సో షెల్ పీసెస్ని కూడా ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ ఈవెన్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్ దే ఫీడ్ అపాన్ ఆల్గే, ప్లాంక్టాన్, మీట్ పీసెస్, పాలికిడ్స్ ఎక్సెట్రా. సో ఏవైతే మన ప్రాన్స్ని ఆర్టిఫిషియల్ పాండ్స్లో మనం రేరింగ్ చేసుకుంటామో సో అప్పుడు ఇవి ఏ వేటిని ఫుడ్ కింద తీసుకుంటాయి. ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ఫీడ్స్ అపాన్ ఏంటి అంటే ఆల్గే కానీ సో ఆ పాండ్లో ప్రెసెంట్ అయి ఉన్న జూ ప్లాంక్టోన్ ఆర్ ఫైటో ప్లాంక్టోన్ ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. సో ఆర్టిఫిషియల్ ప్రాన్స్లో మనం రేరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఏంటంటే మీట్ పీసెస్ని కానీ పాలికిడ్స్ని కానీ మనం ఎక్స్టర్నల్గా సప్లై చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లార్జ్ సైజ్డ్ ఫుల్లీ గ్రోన్ ప్రాన్స్ తో ప్రిడేటరీ అండ్ కెనబలిస్టిక్ ఇన్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఫీడ్ అపాన్ డెడ్ అండ్ వీక్ ప్రాన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్. సో ఈ లార్జ్ సైజ్ సో ఫుల్లీ గ్రోన్ ప్రాన్స్ అనేవి ఏంటి అంటే సో ఇవి ఏంటంటే ప్రిడేటరీ నేచర్లోకి మనం చూడొచ్చు. సో ప్రిడేటరీ నేచర్ అనేది ఎప్పుడైతే వాటికి వస్తుంది అంటే సో ఎప్పుడైతే మనం స్టాకింగ్ డెన్సిటీ సో ఎక్కువ మన ఆర్టిఫిషియల్ పాండ్స్లో ఎప్పుడైతే మనం అవి ప్రాన్స్ని ఇన్ హ్యూజ్ నెంబర్లో తీసుకున్నప్పుడు సో ఫుడ్ అనేది తక్కువైనప్పుడు సో హ్యూజ్ నెంబర్లో ప్రజెంట్ అయ్యి ఉండి మన ఫుడ్ సప్లై అనేది తక్కువైనప్పుడు కెనబలిస్టిక్ నేచర్ నుండి ప్రిడేటరీ నేచర్ అనేది వాటిల్లో డెవలప్ అవుతుంది. సో ఆ టైంలో ఏంటి అంటే ఇవి ఏంటి అంటే సో ఏవైతే ఆ పాండ్లో ఉన్న డెడ్ అండ్ వీక్ ప్రాన్స్ని సో ఏవైతే డెడ్ అయి ఉన్న ప్రాన్స్ని కానీ అట్ ద సేమ్ టైం అంటే ఏవైతే వీక్ ప్రాన్స్ ఉన్నాయో వాటిని ఫుడ్ కింద ఇవి తీసుకుంటాయి. మెటాపీనియస్ ఎఫినిస్ ఫౌండ్ ఆన్ feeds on nematodes, foraminiferans, molluscans, ostrocods, copepods, and
లార్వా ఆఫ్ క్రస్టేషన్. సో ఈ మెటాపీనిస్ ఎఫ్నిస్ అనేది ఏంటంటే ఇట్ ఫీడ్స్ ఆన్ నెమటోడ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫొరామినిఫెరన్స్. సో ఫొరామినిఫెరన్స్ అనేవి ఏంటంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. సో ఇవి ఏంటంటే ఓపెన్ సీస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. సో ఈ ఫొరాఫిరమిన్ అనేది ఏంటంటే ఫొరాఫిరమిన్స్ అనేవి ఏంటి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఇవి ఏంటంటే యూజువల్లీ ఓపెన్ ఓషనిక్ రీజన్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మొలస్కల్స్ని ఆస్ట్రోకోడ్స్. సో ఆల్రెడీ టోల్ దట్ ఆస్ట్రోకోడ్స్ ఆర్ క్రస్టేషియన్స్. సో వీటిని నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోపిపోడ్స్ని. సో ఈ క్రస్టేషియన్స్ని ఆప్లియస్ స్టేజ్లో ఉన్న ఈ క్రస్టేషియన్స్ని ఈ మెటాపీనిస్ ఎఫ్నిస్ అనేది ఏంటంటే ఫుడ్ కింద తీసుకుంటుంది. సమ్ ప్రాన్స్ ఎట్ హై స్టాకింగ్ డెన్సిటీ ఫీడ్ అపాన్ సర్ఫేస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఏవైతే మనం ఈ కొన్ని హై మనం ఏదైతే ఆర్టిఫిషియల్ పాండ్స్లో మనం ఈ ప్రాన్స్ని కల్చర్ చేసుకుంటున్నామో సో హ్యూజ్ అమౌంట్లో ఉన్నప్పుడు ఈ ప్రాన్స్ ఏంటంటే సో ఆ వాటర్ సర్ఫేస్ వాటర్లో ఉన్న ప్లాంట్స్ని యానిమల్స్ని ఫుడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ బ్రాకిష్ వాటర్ ప్రాన్స్ లైక్ పీనియస్ ఇండికస్, మెటాపీనియస్ మోనోసిరోసిస్ అండ్ మెటాపీనియస్ ఎఫినిస్, మెటాపీనియస్ డాప్సోనీ and Penis monodon of Cochincos depends mainly upon embryonic stage of crustaceans, polychaetes, amphipods, bivalves and gastropods, foraminiferans, nematodes, sand particles and organic debris. సో ఈ బ్రాకిష్ వాటర్ ప్రాన్స్. సో బ్రాకిష్ వాటర్ ప్రాన్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే పీనియస్ ఇండికస్ కానీ, మెటాపీనియస్ మోనోసిరోసిస్ కానీ, లేకుంటే మెటాపీనియస్ ఎఫినిస్ కానీ, డాప్సోనీ కానీ, ఈ పీనియస్ మోనోడాన్ కానీ ఇవి ఏంటి అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉన్న క్రస్టేషియన్స్ని, పాలికీడ్స్ని, యాంఫిపోడ్స్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బైవెల్స్. సో బైవెల్స్ వచ్చేసరికి ఏంటంటే ఆక్వాటిక్ మొలాస్కన్స్ లైక్ ఏంటంటే ఆయిస్టర్స్ కానీ మిజిల్స్ని కానీ వీటిని అన్నిటిని బైవెల్స్ అంటారు. సో వీటిని కానీ గ్యాస్ట్రోపోడ్స్ని కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్యాస్ట్రోపోడ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే స్నెయిల్స్, మొలస్కన్స్ ఇవన్నీ గ్యాస్ట్రోపోడ్స్ కింద వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫొరామినిఫెరన్స్. సో ఆల్రెడీ టోల్ దట్ ఫొరామినిఫెరన్స్ ఆర్ ది సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఓపెన్ ఓషియనిక్ రీజన్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో వీటిని కానీ నెమటోడ్స్ని కానీ, సో శాండ్ పార్టికల్స్ని కానీ, ఆర్గానిక్ డెబ్రిస్ని కానీ వీటిని ఏంటంటే ఇవి ఈ బ్రాకిష్ వాటర్ ప్రాన్స్ ఫుడ్ కింద తీసుకుంటాయి. ప్రాన్స్ షో సీజనల్ అడాప్టేషన్ విత్ రిగార్డ్ టు దేర్ ఫీడింగ్ హ్యాబిటెట్స్. సో ఈ ప్రాన్స్ వచ్చేసరికి ఏంటంటే సీజనల్ హ్యాబిటెట్స్, సీజనల్ అడాప్టేషన్స్ అనేవి కొన్ని వస్తాయన్నమాట. సో సీజనల్ అడాప్టేషన్ అంటే సీజన్ బట్టి ఆ ఫీడింగ్ హ్యాబిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దే కెన్ సర్వే ఆన్ ఆల్గే డ్యూరింగ్ మాన్సూన్స్, మొలస్కన్స్ during winter and crustacean filamentous algae before the onset of rainy season. సో దే కెన్ సర్వే ఆన్. సో డ్యూరింగ్ మాన్సూన్ సీజన్లో ఏంటంటే ఆల్గేని ఫీడ్ కింద తీసుకుంటుంది. అదే మొలస్కన్స్ చూసుకుంటే కనుక డ్యూరింగ్ వింటర్ సీజన్లో సో క్రస్టేషియన్స్ని ఫిలమెంటస్ ఆల్గే. సో బిఫోర్ ఏంటంటే ఈ రైనీ సీజన్ వచ్చే ముందు బిఫోర్ ఏంటంటే వీటిని క్రస్టేషియన్స్ని ఫిలమెంటస్ ఆల్గాని ఫీడ్ కింద తీసుకుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే సీజనల్ అడాప్టేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో సీజన్ బట్టి ఈ ఫీడింగ్ హ్యాబిట్ అనేది మారుతూ ఉంటుంది ప్రాన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫీడ్. సో డెఫిషియన్సీ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ ఫీడ్ ఈజ్ సప్లిమెంటెడ్ బై ఆర్టిఫిషియల్ ఫీడ్. సో మన ఈ న్యాచురల్ ఫీడ్లో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే కనుక మనం ఎక్స్టర్నల్గా సప్లిమెంటరీగా ఇచ్చే ఫీడ్ని మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ అని చెప్తాము. సో ఈ ప్రజెంట్ అయ్యి ఉన్న న్యాచురల్ ఫీడ్లో సో ఏదైతే దాని న్యాచురల్ హ్యాబిటేట్లో ఉన్న ఫీడ్ తీసుకునే ఫుడ్లో ఏంటంటే ఏమైనా న్యూట్రియంట్స్ కానీ ఒకవేళ లోగా ఉంటే కనుక మనం ఎక్స్టర్నల్గా ఇచ్చే ఫీడ్ని సప్లిమెంటరీ ఫీడ్ని మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ అని అంటాము. దిస్ మే బీ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ వెట్ టైప్ ఆఫ్ ఫీడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డ్రై టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫీడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వెట్ ఆర్టిఫిషియల్ ఫీడ్. సో థ్రోన్ ఆఫ్ ఫిషెస్, prawn heads, snail meat, small worms, insects, groundnut cake, cotton seed cake, etc. can be used as a wet feed. సో ఏవైతే సరే ఈ ఫిషెస్ కానీ సో స్మాల్ ఫిషెస్ ఉంటాయి కదా సో వాటిని కానీ లేకుంటే ప్రాన్ హెడ్స్ని సో ఏవైతే మనం ఈ ప్రాన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఏంటంటే
లాస్ట్ వేస్ట్ ఉంటుంది కదా, సో ఈ హెడ్ కానీ వాటి క్యారాఫేస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని కానీ స్నేల్ మీట్ కానీ లేకుంటే స్మాల్ వామ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ గ్రౌండ్ నట్ కేక్ కానీ కాటన్ సీడ్ కేక్ కానీ వీటిని ఏంటంటే ఈ వెట్ టైప్ ఆఫ్ ఫీడ్లో మనం చూడొచ్చు ప్రజెంట్ ఉంది. సో ఈ వెట్ టైప్ ఆఫ్ ఫీడ్, సో ఇవన్నీ సో వెట్ టైప్ ఆఫ్ ఫీడ్ కింద మనం చెప్పొచ్చు. A mixture of tapico feed and pig excreta can be given as a feed in the form of capsules. సో ఈ మిక్చర్ ఆఫ్ ఈ టాపికో పౌడర్ కానీ పిగ్ ఎక్స్క్రీటా కానీ వీటిని ఏంటంటే ఫీడ్ కింద ఇవ్వచ్చు. సో ఏ ఫామ్లో ఇవ్వచ్చు అంటే మనం క్యాప్సూల్స్ ఫామ్లో వీటిని ఫీడ్ కింద వాటికి ఇవ్వచ్చు. చికెన్ వేస్ట్ ఈజ్ థ్రోన్ ఇన్ టు ది కల్చర్ పాండ్స్ వేర్ ఇట్ గెట్స్ డికేడ్. సో ఈ చికెన్ వేస్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఏవైతే ఈ చికెన్ ఫార్మ్స్ నుంచి కానీ మనం ఈ చికెన్ వేస్ట్ని మనం తెచ్చుకొని సో వీటిని ఏంటంటే ఎక్కడైతే అవి డికే అవుతాయో సో ఆ ప్లేస్లో మనం ఈ పాండ్స్లో మనం చల్లుకుంటే కనుక సో ఆ సచ్ డికేడ్ ఆర్గానిక్ detritus ఈజ్ టేకెన్ యాజ్ ఏ ఫుడ్ బై ప్రాన్స్. సో వాటిని ఏంటంటే ఇవి తర్వాత అవి డికే అయిన తర్వాత ఈ ఆర్గానిక్ detritusని ఏంటంటే ఈ ప్రాన్స్ ఏంటంటే లేటర్ ఏంటంటే వీటిని ఫీడ్ కింద తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డ్రై ఫీడ్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ కెన్ బి గివెన్ యాజ్ ఎ సప్లిమెంటరీ ఫీడ్ ఇన్ ది క్యాప్సులరీ ఫామ్ టు ద గ్రోయింగ్ ప్రాన్స్. సో ఈ గ్రోయింగ్ ప్రాన్స్కి ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ డైట్ అనేది ఇవ్వాలి ఫర్ బెటర్ ప్రొడక్టివిటీ. సో బెటర్ ప్రొడక్టివిటీకి ఏంటంటే సో ఎప్పుడైతే ఇవి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అనేది మనం ఇవ్వాలి. సో అది ఏంటంటే మనం ఆ సప్లిమెంటరీ ఫీడ్ ఏ ఫామ్లో ఉండాలి అంటే క్యాప్సులరీ ఫామ్లో ఉండాలి. In the absence or the deficiency of any feed, prawns depend upon cannibalistic mode. సో ఎప్పుడైతే వాటికి డెఫిషియన్సీ కానీ సో ఇచ్చిన ఫీడ్ అనేది వాటికి సరిపోకపోయినా న్యూట్రియంట్స్ ఏమన్నా అందకపోయినా సరే ఈ ప్రాన్స్లో ఏంటంటే కెనబలిస్టిక్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. సో కెనబలిస్టిక్ నేచర్ అంటే ఒక ప్రాన్ ఫైట్ చేసుకోవడం కానీ ఫుడ్ గురించి అటువంటివి జరుగుతాయి. A mixture of husk, broken rice, groundnut cake and tapico powder, fish meat, tubifex worms, snail meat, etc. can form the balanced nutritious diet for the prawns. సో ఏంటంటే బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ న్యూట్రిషియస్ డైట్ మన ప్రాన్స్కి ఇవ్వాలి అనుకుంటే సో హస్క్ అండ్ బ్రోకెన్ రైస్ని గ్రౌండ్ నట్ కేక్ని టాపికో పౌడర్ని కానీ ఫిష్ మీట్ని కానీ ట్యూబిఫెక్స్ వామ్స్ని కానీ స్నేల్ మీట్ కానీ వీటిని అన్నీ ఏంటంటే మనం మిక్చర్ కింద చేసి సో మిక్చర్ ఫామ్లో మనం ఒకవేళ ఈ ప్రాన్స్కి మనం డైట్ కింద ఇస్తే కనుక సో ఈ మిక్చర్ని మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ కింద మనం ప్రాన్స్కి ఇవ్వచ్చు. దిస్ డైట్ రిజల్ట్స్ ఇన్ ద హై ప్రొడక్టివిటీ. సో ఈ మిక్చర్ ఫామ్లో ఉన్న సో ఈ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్చర్ కింద ఫామ్ చేసి వాటికి మనం ఫీడ్ కింద ఇస్తే కనుక మనం ఈల్డ్ అనేది అట్ లాస్ట్ ఏంటంటే మనం హై ప్రొడక్టివిటీ రేట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫీడ్ ఈజ్ సప్లైడ్ once in 3 to 4 days at 5 to 10% of the body weight. సో 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్కి ఏంటంటే మనం ఈ ఫీడ్ని 3 to 4 days అనేది మనం వన్స్ ఇన్ 3 to 4 days సో మనం ఇస్తూ ఉండాలి. ప్రాన్స్ ఫీడ్ should contain 30 to 40% ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆరిజిన్. సో ఈ ప్రాన్స్కి ఇచ్చే ఫీడ్లో ఏంటంటే సో ఏంటంటే 30 to 40% ఆఫ్ ప్రోటీన్. సో ఆ ప్రోటీన్ అనేది ఏంటంటే ప్లాంట్ నుంచి తీసుకున్న ఫీడ్ ఫామ్లో ఉండొచ్చు లేకపోతే యానిమల్ ఫీడ్ కానీ సో ఇందులో అయినా సో ఏ ఫామ్ ఆఫ్లో కానీ మనం ఆ ఇచ్చే ఫీడ్లో ఏంటంటే 30 to 40% ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా మనం చూసుకోవాలి. Feed for prawn seed. Different stages in the life history of prawn have different types of feeding habits and depend upon various types of available feed. సో మనం ఈ ప్రాన్ యొక్క లైఫ్ హిస్టరీలో చూసుకుంటే కనుక ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీడింగ్ హ్యాబిట్ అనేది మనం చూడొచ్చు. ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సో అవైలబుల్ ఫీడ్. Larval feed by the filter feeding method in earlier stage and adopt మిక్సికోట్రాపిక్ న్యూట్రిషన్ సబ్సిక్వెంట్లీ. సో ఈ లార్వల్ ఫీడ్ అనేది ఏంటంటే మనం ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ అనేది మనం ఎర్లియర్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్
మెథడ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. మిక్సోట్రాఫిక్ న్యూట్రిషన్ సబ్సిక్వెంట్లీ. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్ అనేది మనం అడాప్ట్ చేసుకొని సో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి వాటికి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అడల్ట్స్ ఆర్ కార్నివోరస్. ఎట్ ది స్టేజ్ ఆఫ్ సో అడల్ట్ ఫామ్లో ఉన్నప్పుడు అవి కార్నివోరస్. కార్నివోరస్ అంటే ఇట్ మెయిన్లీ ఫీడ్స్ ఆన్ యానిమల్స్. Larval stages of Macrobrachium rosenbergi feed upon the nauplii of Artemia, ట్యూబిఫెక్స్ వామ్స్ అండ్ ఫిష్ మీల్. సో ఈ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గ్ అనేది లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే సో ఆర్టీమియా అనేది నాప్లియస్ స్టేజ్లో ఉన్న ఆర్టీమియాని కానీ ట్యూబిఫెక్స్ వామ్స్ కానీ ఫిష్ మీల్ని కానీ ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. దే కెన్ ఆల్సో ఫీడ్ అపాన్ ద ఆల్గల్ సెల్స్ ఆఫ్ గ్రీన్ వాటర్. సో ఏంటంటే దే కెన్ ఆల్సో ఫీడ్ సో ఈ గ్రీన్ వాటర్లో సో ఎప్పుడైతే మనకి ఫైటోప్లాంక్టోన్ అనేది సో ఎక్కువ మనకి ఫామ్ అవుతుందో సో ఈ ఆల్గే అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందో వాటర్లో సో ఆ వాటర్ అనేది ఏంటంటే టర్న్స్ ఇంటూ గ్రీన్ కలర్. సో ఈ గ్రీన్ వాటర్లో ఉన్న ఈ ఆల్గల్ సెల్స్ని ఏంటంటే ఫీడ్ కింద తీసుకుంటుంది. ప్లాంక్టోన్ అండ్ మిన్స్డ్ ఫిష్ మీట్ అండ్ ఎగ్ ఎల్లో కెన్ బి గివెన్ యాజ్ ఏ ఫీడ్ ఫర్ ది లార్వల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్రోబ్రాకియం మాల్కమ్సోని. సో ఈ మ్యాక్రోబ్రాకియం మాల్కమ్సోనికి ఏంటంటే ప్లాంక్టోనిక్ ఫీడ్ కానీ తర్వాత ఏంటంటే మిన్స్డ్ ఫిష్ మీట్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎగ్ ఎల్లో యోక్ ఉంటుంది కదా సో దాన్ని కానీ మనం ఈ లార్వల్ ఫామ్లో ఉన్న మాల్కమ్సోనికి ఏంటంటే మ్యాక్రోబ్రాకియం మాల్కమ్సోనికి ఏంటంటే మనం ఫీడ్ కింద ఇవ్వచ్చు. Nauplier larva releases 16 to 17 hours after fertilization of the eggs, do not feed at all and hence they do not possess digestive system. సో 16 to 17 అవర్స్లో ఏంటంటే మన నాప్లియర్ ఫార్మ్ ఆఫ్ లార్వాని మనం చూడొచ్చు. సో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఏంటంటే 16 to 17 అవర్స్లో మన నాప్లియర్ స్టేజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అది ఫుడ్ అనేది ఏమీ తీసుకోదు. సో ఎందుకు తీసుకోదు అంటే దానికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏంటంటే ప్రాపర్గా ఫామ్ అవ్వదు. సో అందుకని ఏంటంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఫుడ్ని ఏమీ తీసుకోదు. ప్రోటోజోయన్ ఫీడ్ అపాన్ microorganisms, unicellular algae, diatoms, plankton and other protozoans of pond. సో ఏంటంటే ఈ ప్రోటోజోయన్స్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ ప్రోటోజోయా స్టేజ్లో ఏంటి అంటే ఇట్ మెయిన్లీ ఫీడ్స్ ఆన్ మైక్రో ఆర్గానిజమ్స్ని కానీ యూనిసెల్యులర్ ఆల్గే కానీ డయాటమ్స్ని కానీ ప్లాంక్టోన్ కానీ సో అదర్ ఆక్వాటిక్ ప్రోటోజోయన్స్ని పాండ్లో ఉన్న ప్రోటోజోయన్స్ని ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. Zoea larva and mysis stages are active and voracious eater and feed upon phytoplankton by filter feeding method. సో ఈ జోయా కానీ ఈ మైసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అది ఒరేషియస్ సో బాగా ఫ్రీక్వెంట్గా యాక్టివ్గా ఏంటంటే సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని బాగా తీసుకుంటూ ఉంటుంది. సో ఇదేంటంటే ఫైటోప్లాంక్టోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ జోయాలోను మైసిస్ స్టేజ్లో సో ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ అనేది వీటిలో ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ ద్వారా ఏంటంటే ఇది ఫుడ్ అనేది తీసుకుంటుంది. Maxilla are transformed into the Spanichius cilia needed or sieve. A microplankton of 3 meter to 10 meter size can enter the mouth of mysis. సో ఈ మ్యాగ్జిల్లా వచ్చేసరికి ఏంటంటే అప్పర్ జా. సో ఈ మ్యాగ్జిల్లా అనేది ఏంటంటే స్పైనీషియస్ సీలియా కింద ఫామ్ అవుతుంది. సో ఇవి ఏంటంటే మనకి ఫీడ్ని తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ మౌత్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ది మౌత్. సో ఈ మ్యాగ్జిల్లా అనేది ఏంటంటే స్పైనీషియస్ సీలియా కింద మనకి ఫామ్ అయ్యి సో ఇది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫుడ్ క్యాప్చరింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఇదేంటి అంటే అట్ ది స్టేజ్ ఆఫ్ ఈ మైసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే 3 meters to 10 meters సైజ్ ఉన్న మైక్రో ప్లాంక్టోన్ అనేది ఏంటంటే ఫుడ్ కింద తీసుకోగలదు. సో దానికి ఏంటంటే 3 meters to 10 meters సైజ్ ఉన్న ఈ మైక్రో ప్లాంక్టోన్ మాత్రమే ఇది ఫుడ్ కింద తీసుకోవడానికి క్యాపబిలిటీ అవుతుంది. జోయా అండ్ మైసిస్ మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ డయాటమ్స్ లైక్ స్కెలటోనీమా అండ్ థలాషియోసిరా అండ్ కీటోసిరోసిస్. సో వీటిని ఏంటంటే కైటోసిరోసిస్ని సో ఈ జోయా అండ్ మైసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే స్కెలటోనీమా అనేది ఏంటంటే మెరోన్ అష్యూరిన్ డయాటమ్. సో దీస్ ఆర్ ఆల్ డయాటమ్స్ అనమాట. సో వీటిని ఏంటంటే ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. సో అట్ ది స్టేజ్ ఆఫ్ జోయా అండ్ మైసిస్ స్టేజ్లో న్యూట్రియంట్ మీడియం విత్ 20,000 to 1 lakh per millimeter diatom cells can accelerate the growth of larva. సో ఏదైతే మన ఈ న్యూట్రియంట్ మీడియం ఉందో సో ఏదైతే మనం ఫుడ్ ఇవ్వడానికి న్యూట్రియంట్ మీడియం అనేది ప్రిపేర్ చేసుకుంటామో సో 1 millimeterకి
సో 1 మిల్లీమీటర్ వచ్చేసరికి ఏంటంటే 20,000 to 1 lakh డాటమ్ సెల్స్ ఉంటే కనుక మనం గ్రోత్, సో లార్వల్ గ్రోత్ అనేది ఏంటంటే మనం ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. సో గ్రోత్ రేట్ అనేది వాటిలో మనం హ్యూజ్ అమౌంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఫాస్ట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ మైసిస్ స్టేజెస్ చేంజెస్ టు కార్నివోరస్ హ్యాబిటేట్. సో ఏంటంటే ఈ పోస్ట్ మైసిస్ స్టేజ్ అనేది ఏంటంటే కార్నివోరస్ హ్యాబిట్కి మనం చేంజ్ అవుతుంది. సో కార్నివోరస్ వచ్చేసరికి ఏంటంటే కార్నివోరస్ అంటే ఇట్ మెయిన్లీ ఫీడ్స్ ఆన్ యానిమల్స్. Mysis and post-mysis stages can also feed upon Nauplier larva of Artemia or copypod or Brachyunus and rotifers. And next వచ్చేసి Panagrillus nematode or Moina cladocrina. సో క్లాడోసిరన్. సో వీటిని ఏంటంటే పోస్ట్ మైసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వీటిని ఫీడ్ కింద తీసుకుంటాయి. నాప్లియర్ లార్వా ఆఫ్ ఆర్టెమియాని ఆర్ కాపీపోడ్, లేకుంటే బ్రాక్యూనస్ రోటిఫోర్స్ని కానీ, లేకపోతే పనాగ్రిల్స్ నెమటోడ్ని కానీ. సో పెనాగ్రిల్స్ ఆర్ నెమటోడ్ ఆర్ మొయినా ఆర్ క్లాడోసిరన్. సో వీటిని ఏంటంటే పోస్ట్ మైసిస్ స్టేజ్లో ఏంటంటే వీటిని ఫీడ్ కింద తీసుకుంటుంది. They feed upon phytoplankton with the help of setae and zooplankton. So with the help of setae, so setae help చేసుకొని ఏంటంటే ఇట్ మెయిన్లీ ఫీడ్స్ అపాన్ ఫైటోప్లాంక్టోన్ కానీ జూప్లాంక్టోన్ కానీ ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. మీట్ పీసెస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్ విత్ ది హెల్ప్ ఆఫ్ కీలేట్ లెగ్స్. సో జూప్లాంక్టోన్ కానీ ఫైటోప్లాంక్టోన్ని సో సీటేని హెల్ప్ఫుల్, సో విత్ ది హెల్ప్ ఆఫ్ సీటేతో ఏంటంటే ఫైటోప్లాంక్టోన్ జూప్లాంక్టోన్ని ఫీడ్ కింద తీసుకోగలదు. సో బై ది హెల్ప్ ఆఫ్ ఏంటంటే కీలేట్ లెగ్స్ని యూజ్ చేసుకొని మీట్ పీసెస్ని కానీ ఆర్గానిక్ మెటీరియల్స్ని కానీ ఇది ఫీడ్ కింద తీసుకుంటుంది. సో ఈ బోత్ ఆర్, సో సీటా అండ్ కీలేట్ లెగ్స్ ఆర్ బాడీ పార్ట్స్. They can also feed upon artificial feed like soybean cake and oyster meat in their final stage of development. సో ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫీడ్స్లో లైక్ ఏంటంటే సోయాబీన్ కేక్ కానీ oyster మీట్ని మనం ఫీడ్ కింద ఇవ్వచ్చు. జోయా లార్వా ఆఫ్ పెలియోమోన్ కెన్ ఫీడ్ ఆన్ మైక్రో ప్లాంక్టోన్ ఆఫ్ 0.4 millimeter సైజ్. సో ఈ జోయా లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు పెలియోమోన్ ఏంటంటే సో పెలియోమోన్ అనేది ఏంటంటే ఈ జోవియా స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రాన్ అనేది ఏంటంటే మైక్రోప్లాంక్టోన్ని, సో ఆ మైక్రోప్లాంక్టోన్ వచ్చేసరికి దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే 0.4 మిల్లీమీటర్ సైజ్ ఉన్న మైక్రోప్లాంక్టోన్ని ఫీడ్ కింద తీసుకుంటుంది. ద మెయిన్ ఫుడ్ ఆఫ్ దిస్ లార్వా కన్సిస్ట్స్ ఆఫ్ ఫైటోప్లాంక్టోన్ లైక్ క్లోరోప్లాస్ట్ కానీ, నెక్స్ట్ ఫైటోడెక్టలం, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నోపిలారా ఆఫ్ ఆర్టీమియా, నెక్స్ట్ ట్యూబిఫెక్స్ ఆర్ అనెలిడ్ వామ్స్. సో వీటిని ఏంటంటే ఈ పెలియోమోన్ అనేది ఏంటంటే ఎట్ ది స్టేజ్ ఆఫ్ లార్వల్ స్టేజ్, సో ఎట్ ది స్టేజ్ ఆఫ్ జోవియా స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ఫీడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెరైన్ ప్లాంట్స్ అండ్ దేర్ పోస్ట్ లార్వల్ ఫీడ్ అపాన్ జూ ప్లాంక్టోన్ లైక్ ద లార్వా ఆఫ్ ఆర్టీమియా అండ్ డాఫ్నియా ట్యూబిఫెక్స్ అండ్ బ్రాక్యూనస్ అండ్ కోపిపోడ్స్. సో ఈ మెరైన్ ప్రాన్స్ వచ్చేసరికి ఏంటంటే అట్ ది స్టేజ్ ఆఫ్ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఇలా ఆర్టీమియా లార్వా కానీ, డాఫ్నియా కానీ, ట్యూబిఫెక్స్ కానీ, బ్రాక్యూనస్ కానీ, కోపిపోడ్స్ కానీ వీటిని ఏంటంటే ఫీడ్ కింద తీసుకుంటుంది. యంగ్ స్టేజెస్ ఆఫ్ ప్రాన్ కెన్ బి గివెన్ artificial food like prawn waste, egg, frog meat, oyster pieces, liver of cutla, fish meat, powdered soybean and tapioca and the tapioca powder and a mixture of groundnut cake and coconut cake in the ratio of 1:1. సో ఈ టాపికో కానీ సో ఈ పౌడర్తో పాటు ఏంటంటే గ్రౌండ్నట్ కేక్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి కోకోనట్ కేక్ కానీ, సో అది 1 ఉంటే సో 1% ఉంటే సో ఇది 1% ఉండేలాగా చూసుకొని 1:1 రేషియోలో మనం చూసుకోవాలి. సో ఆ మిక్చర్ అనేది అంటే 1:1 రేషియోలో, సో అది ఎంత అమౌంట్లో తీసుకుంటున్నామో సో ఇది సేమ్ అమౌంట్ ఇది కూడా తీసుకొని మనం మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
సో ఇవి ఏంటంటే ఈ యంగ్ స్టేజ్లో ఉన్న, సో ఈ ప్రాన్స్ అనేవి యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని ఆర్టిఫిషియల్ ఫుడ్ కింద వీటిని ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ natural and artificial feeds and their importance in shrimp culture. Thank you.